డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యవర్తులు ఒకరు ఉన్నారు. ఈ 60 రూపాయలు బయటకి వాళ్ళు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో మన 100లో 60% మనకు రిటర్న్ వస్తుందంటే వాడుకోవచ్చు వాడుకోవచ్చు. సో ఆ 60% ఎట్లా మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్తారు. మన కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టేజ్ ఇండియా ట్రేడ్ జాబ్స్ ఇవ్వచ్చు. సో కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఒకటి చూడండి అయిపోయింది. ప్లస్ 2 crores స్టార్ట్ అయ్యి 400 crores ప్లస్ క్రోర్స్ ఉన్నాయి. 400 ప్లస్ క్రోర్స్ ఉన్నాయి. మెయిన్ మన రెండు బ్రాంచెస్తో స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక 6,000 బ్రాంచెస్ ఉన్నాయి. మన ఇండియన్ కంపెనీ ప్లస్ 8 కంట్రీస్లో ఉంది. 8 కంట్రీస్లో ఉంది. నేపాల్ సౌదీ అరేబియా అండ్ థాయిలాండ్, ఘానా, అన్ని కంట్రీలలో ఎక్కడైనా చేసుకోవచ్చు. సో 60% ఎట్లా ఇస్తారనేది నేను ప్లాన్ ఇస్తాను. ప్లస్ రోడ్స్ అనేది కూడా రోడ్స్ మనకు ఇంట్లోకి అవసరం ఉన్నాయి. FMCG రోడ్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, ప్లస్ అగ్రి రిలేటెడ్ ఉన్నాయి. ఏమైనా వాడుకోవచ్చు. మనకు 400 ప్లస్ రోడ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ 60% ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్తున్నాను. సో ప్రజెంట్ మన కిరణ్ షాప్లో ఉంటే ఏం కాదు, మన షాప్లో ఉంటే ఏం కావాలి ప్రాక్టీస్తాను. సో ఈజీ వచ్చా. సో కిరణ్ షాపు, సో వెస్టేజ్ షాప్లో ఉంటే ఆ 60% ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్తున్నాను. సో ప్రజెంట్ మనం ఏది ఉన్నా మనకి MRP రేటింగ్ ఇస్తాం. అవునా కదా కిరణ్ షాప్. కానీ మన షాప్లో ఉంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఎట్లా కదా. ప్లస్ మీరు కొంటే మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుంది. అకౌంట్లో ఏమైనా క్యాష్ అకౌంట్లో డబ్బులు వేస్తుందా. కానీ మన షాప్లో ఉంటే 5 to 16% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ప్లస్ థర్డ్ పాయింట్, మీకు ఏమైనా ఎవ్రీ మంత్ కొంటే ఏమైనా ఫ్రీ కోర్స్ ఇస్తారు. ఓన్లీ రంజాన్ అప్పుడు, లేకపోతే క్రిస్మస్ అప్పుడు, దీపావళి అప్పుడు, ఏదో ఒక పండుగ ఉన్నప్పుడు ఒకటి కూడా ఒకటి బై 1 get 1 ఫ్రీ అంటారు. కానీ మనకి ఎవ్రీ మంత్ 2 తారీఖు నుంచి 17 తారీఖు మధ్యలో ఉంటాయి. 70 to 8 మధ్యలో ఉంటాయి. 10% ఫ్రీ కోర్స్ వస్తుంది. బెటరా కాదు. బయట అయితే ఏం కాదు. ప్లస్ ఫోర్త్ పాయింట్, మీరు చిన్నప్పటి నుంచి పేస్ట్ వాడుతున్నారు రెగ్యులర్గా. మీరు ఏ ఏరియాలో ఆ ఏరియాలో రెగ్యులర్గా వెళ్ళి కొంటున్నారు, చిన్నప్పటి నుంచి కొంటున్నారు. మీకు ఏమైనా ఫ్రీ కోర్స్ ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు. కానీ మన షాప్లో లాయల్టీ కన్జ్యూమర్ అని ఉంటుంది. ఒక 4 months 100 PB కొంటుంటే 100 PB అంటే యావరేజ్ 3,500 పెట్టి 4 months ఉంటాయి. 5th monthలో 2,500 పెట్టి బెటరా కాదా. ఒకవేళ చిన్న ఫ్యామిలీ ఉందనుకో 60 PB అంటే ఇంచుమించు ఒక 2,500 పెట్టి 4 months తీసుకుంటే 1250 మెట్రిక్ ఫీస్. ఓకేనా. సో ఇది డేట్ వచ్చేసి 2 తారీఖు నుంచి 14th 18 తారీఖు మధ్యలో కొనుక్కోవచ్చు. సో మీరు కస్టమర్ ఇవన్నీ డౌట్లు రావచ్చు. 10% డిస్కౌంట్ అంటున్నారు, క్యాష్ బ్యాక్ అంటున్నారు, 10% ఫ్రీ కోడ్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ 20 500 ఇవన్నీ ఇస్తున్నారు. సో ప్రోడక్ట్ క్వాలిటీ లేదేమో అందుకే ఇస్తున్నారేమో డౌట్ రావచ్చు. కానీ మన ప్రోడక్ట్ 100% గ్యారెంటీ. 30% వాడిన తర్వాత నచ్చకపోతే 30 daysలో రిటర్న్ కూడా చేయొచ్చు. బయట ఉన్న ఇలాంటి ఆప్షన్ లేదు. కానీ మీరు కస్టమర్ ఉంటే ఏమేమి బెనిఫిట్ లాగా నేను చూపిస్తాను. కస్టమర్ ఉంటే మీకు ఎంత 10 to 20 యావరేజ్ ఎంత 15. సో 5 to 16% క్యాష్ బ్యాక్ ఏమని చెప్తున్నాను. 10% ఫ్రీ కోడ్ ఎంత
సో ఇది 3500 ఇంటూ 4 చేస్తే యావరేజ్గా 13,000 తీసుకుంటే మనకు 2,500 బెటర్ ఫీ ఇస్తారు. సో 2,500 బై 13,000 చేస్తే యావరేజ్గా ఒక 20% వస్తుంది. సో మీ కస్టమర్ మీకు ఎంత బెనిఫిట్? 15 ప్లస్ 5 ఎంత? 20. 20 ప్లస్ 10 30 ప్లస్ 20 50% మీ కస్టమర్ ఉంటే మీరు వాడుకుంటే 50% బెనిఫిట్ వస్తుంది. మనకు కావాల్సింది 60లో 50 మీరు కస్టమర్ ఉంటే ఇంకా 10% కూడా కావాలంటే మీరు వాడిన తర్వాత నచ్చితే షేర్ చేయమంటారు. ఖాళీ టైంలో మీరు రెగ్యులర్ ఏ పని ఉందో ఆ పనికి డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఖాళీ టైంలో షేర్ చేస్తే ఈ 10% అసలు కన్నా కొసలే విన్నాం కదా, ఈ 10%తో డ్రీమ్స్ అనేది ఉంటుంది. ఎట్లా చెప్పాలా? సో ఎగ్జాంపుల్, ఈ ఖాళీ టైం మీరు రెగ్యులర్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ చేసుకుంటూ ఖాళీ టైంలో ఇది వాడిన తర్వాత 50% బెనిఫిట్ అయ్యి మీకు నచ్చితే, ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మంది చెప్తే 10 మంది ప్రిఫర్ చేస్తే ఎంతైనా కొనుక్కోవచ్చు. నేను మినిమం చెప్తున్నా, ఒక 4,000 తీసుకుంటున్నా. 4,000 తీసుకుంటే ఎంత? 40,000 పైన 10% ఎంత? 4,000 పార్ట్ టైం వస్తే బెటర్ అంట. ఫస్ట్ మంత్ కిరాణా సామాన్ ఫ్రీగా వచ్చినట్ట కాదు. సో ఈ 10 మెంబర్స్ కూడా ఈ 50% బెనిఫిట్ వస్తుంది. వాళ్ళకు కూడా ఎవరైతే వాడుతుందో వాళ్ళకి డైరెక్ట్గా 50% వస్తుంది. వాళ్ళ షేర్ చేసిన ఓన్లీ 10% వస్తుంది. సో మనకి 4,000 వచ్చిన తర్వాత మీరు చూసిన వాళ్ళు ఖాళీ కూర్చుంటారు. వాళ్ళకు కూడా డబ్బులు కావాలి, వాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ 10 మంది ఒక్కొక్కరు 10 మందికి ఇవ్వచ్చు, ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 మెంబర్ చెప్తే ఎంత? 100 మినిమం 4,000 కొనుక్కుంటే 4 lakhs పైన 10% 40,000 పర్ మంత్ వస్తుంది. దాకా ఫుల్ టైం జాబ్ చేస్తే కూడా ఇవ్వలేదు. దానికి క్వాలిఫికేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, అన్నీ కావాలి. కానీ దీనిలో 4 lakhs షాప్ పెట్టి అమ్మట్లేదు, కంపెనీ లేదు, ఏది లేదు. జస్ట్ వాడుతూ షేర్ చేస్తాం. అట్లా చేయడం వల్ల మనకు 40,000 వస్తాయి. ఈ 100 మెంబర్స్ ఖాళీ కూర్చుంటాం. మాకు కూడా డబ్బులు కావాలి, మేము కూడా చెప్తాం. మాకు కూడా చాలా మంది తెలుస్తారు. వాళ్ళు కూడా 100 ఇంటూ ఒక 10 మంది చెప్తే 1,000 మినిమం 4,000 తీసుకుంటే 40 lakhs పైన 10% 4 lakhs 4 lakhs పర్ మంత్ వస్తే ఈ డ్రీమ్స్ అనేది ప్రిపేర్ అయితే ఈ డ్రీమ్స్ అని. సో ఈ పని చేయడానికి జస్ట్ ఒక 2 నుంచి 5 years టైం పెట్టుకోండి. 2 నుంచి 5 years 2 గంటలు మినిమం 2 గంటలు ఫుల్ టైం చేసినా ఇంకా తొందర సక్సెస్ కావచ్చు. 2 నుంచి ఒక 5 years టైం పెడితే ఈ డ్రీమ్స్ అనేది ఫుల్ అవుతుంది. సో ఇది నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటాం. ఈ నెట్వర్క్ వల్ల మనం ఉన్నా లేకపోయినా మనకు సెక్యూర్ ఇన్కమ్ ఉంటుంది. ఇవన్నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ అవుతాయి. సో ప్లస్ ఎట్లా అంటే మనకు విన్నింగ్ టీమ్ అని ఉంటుంది. విన్నింగ్ టీమ్ అని ఉంటుంది మనకు. దీనిలో ఒక 1 lakh నుంచి 1 crore పర్సెంట్ నేర్పిస్తుంది మనకి. మీ డ్రీమ్స్ ఏమైనా రాయండి, రాస్తే మీరు ఎండ్ చేస్తారు. మీ డ్రీమ్స్ తిరుగుతున్న వరకు మీరు ఎండ్ చేస్తారు. విన్నింగ్ టీమ్ వాళ్ళు చెప్తారు. సో మన విన్నింగ్ టీమ్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చేస్తున్నారని నేను క్లారిటీస్తాను. సో సక్సెస్ స్టోరీస్ చూసే తర్వాత సో దీనిలో ఒక 1 lakh నుంచి 1 crore పర్సెంట్ స్టోరీస్ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు చేస్తున్నారని నేను తెలుస్తాను. సో ఇతను గౌతమ్ బాలి మేనేజింగ్ డైరెక్టర్. సో ఇతను డైరెక్టర్ దీపక్ చంద్రబాబు సార్. ఇతను దీపక్ సింగ్ సార్ డైరెక్టర్. ఇతను ఎస్పీ బాలి ఒక గ్రేట్ లాస్ట్ ఇయర్స్ సారు మహారాష్ట్ర గవర్నమెంట్ చేతికి ఛాంపియన్ అవార్డు తీసుకుంటుంది. 1.2 పర్ మంత్. ఈయన ఒక 20 years డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఎక్స్పీరియన్స్. సో ఇదే మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మొత్తం మన ఆయన గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. ఒక 1.5 crores వచ్చే పర్సన్ ఏం చేస్తున్నట్టు ఈజీగా కాదు. సో మనకు వాళ్ళకి పట్టినంత టైం కూడా మనకు పట్టింది బిజినెస్లో. సో ఇది ఫ్యామిలీ బిజినెస్. సో ఇది ఫ్యామిలీ బిజినెస్. సారు వాళ్ళ కొడుకు లండన్లో చదువుకొని వచ్చి ఇదే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ కోడలు, వాళ్ళ బిడ్డ అందరు కలిసి చేస్తారు. బయట అయితే
వేరే బిజినెస్ అయితే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చేయలేము, కానీ బిజినెస్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఈజీ అవుతుందా కాదు, అందరం కలిసి పని చేస్తే బెటరా కాదు. సో ప్లస్ వీళ్ళకి కూడా ఒక 11 crores పెట్టి ఇల్లు తీసుకున్నాం, రాజస్థాన్ చేయకుండా వీళ్ళు ప్లాట్ కూడా తీసుకున్నాం, లగ్జరీ కార్స్ ప్లస్ ఇంజనీరింగ్ రాష్ట్రంలో ఒక నార్మల్ పర్సన్ డిగ్రీ కంప్లీట్ సాధించి చంపపేట ఏరియాలో ఉంటాడు. ఇక్కడ సంతోష్ నగర్ ఏరియా ఒక 5 years నుంచి చేస్తుంది. ఇప్పుడు 5 lakhs ఏమో తీసుకుంటున్నాడు. ఫస్ట్ కార్డు టాటా నెక్సాన్ కాదు, సెకండ్ కార్డు స్కోడా కాదు. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు సక్సెస్ లీడర్స్. సారు అనూప్ గుప్తా అండ్ ఆర్తి గుప్తా, మేడము సార్ ఇద్దరు. మేడం అయితే టీచరు, సార్ అయితే డాక్టర్ రెడ్డిస్లో సేల్స్ మేనేజరు. జస్ట్ సార్ ఎందుకు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారంటే సార్ వల్ల కొలిక్ సొంత ఫ్రెండ్ ఒకటే ఆఫీస్లో చేస్తారు డాక్టర్ రెడ్డిస్లో. ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన తర్వాత ఆయన రీప్లేస్మెంట్లో వేరే పర్సన్ తీసుకున్నారు కంపెనీలో. అక్కడ ఇంట్లో అయితే రీప్లేస్ చేయలేరు. సో ఆయన వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూసి మా పరిస్థితి కూడా ఎలా ఉందో సెక్యూరిటీ ఇన్కమ్ కోసం వచ్చింది సార్. ఇప్పుడు 10 lakhs ఎవరు తీసుకుంటుంది పర్ మంత్. ప్లస్ ఇతను మన తెలంగాణనే వరంగల్, గజ్వేల్ దగ్గర వరంగల్. జస్ట్ చదువుకుంది ఎంత అంటే ఇంటర్మీడియట్. అశోక్ దాసారి లావణ్య జస్ట్ ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నాడు. ఒక 6 years నుంచి చేస్తున్నాడు ఈ బిజినెస్ వెస్టేజ్ కెమికల్స్ అనేది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ఎవరు తీసుకుంటున్నాడు. బలిగా కార్ తీసుకున్నాడు, ఇది క్రెటా కార్ కూడా తీసుకున్నాడు. రీసెంట్గా 1 crore పెట్టి ఇల్లు కూడా తీసుకున్నాడు. సో ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి ఆల్రెడీ ఇల్లు తీసుకుని లగ్జరీ ఇల్లు కార్లు అన్నీ తీసుకుని ఇవన్నీ అనుభవిస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ మన కళ్ళ ముందే ఉన్నారు. మనకు కూడా ఈజీ అవుతుంది. మనం నమ్మకం నేను నమ్మకం అనేది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. ఒక జార్ఖండ్ కలెక్టర్ కూడా చేస్తాం. ఒక కలెక్టర్కి అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం కాదు బిజినెస్. డిప్యూటీ కలెక్టర్ జార్ఖండ్ నుంచి సార్ ఎందుకు చేస్తున్నారంటే రిటైర్ అయిన తర్వాత సార్లు పెరుగుతుందో తగ్గుతుంది, ఖర్చు పెరుగుతాయి. కానీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏమైనా సోర్స్ ఉందా, ఇంకా వేరే జాబ్ చేద్దామంటే మనం తీసుకోలేదు. కానీ దీనిలో నెట్వర్క్ కాబట్టి ఇంత నెట్వర్క్ పెరిగిన కొద్ది ఇన్కమ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వచ్చింది. ప్లస్ అదే కలెక్టర్ జాబ్ మన కొనుక్కు ట్రాన్స్ఫర్ అయ్యేందుకుందా లేదు. కానీ ఇదే నెట్వర్క్లో ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 మంది చేంజ్ చేసిన తర్వాత ఈయన లేకపోయినా 1000 మంది వాడుతూ ఇంకా తెలిసిన వాళ్ళు షేర్ చేయడం వల్ల నెట్వర్క్ పెరగడం వల్ల వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. ఇదే నెట్వర్క్లో వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందుకే సార్ చేస్తుంది బిజినెస్. గ్రేట్ క్లాప్స్ ఇయర్స్. ఫస్ట్ సార్ ఫస్ట్ హైదరాబాద్ తీసుకొచ్చిన పర్సన్ ఇంటర్వ్యూస్ అండ్ సబీందర్ గౌడ్. ఆల్రెడీ ఇతను ఆటోమొబైల్ బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు ఏపీకి తెలంగాణకు. ఈయన మెయిన్ సెక్యూరిటీ ఇన్కమ్ కోసం వచ్చింది. ప్లస్ ఫారెన్ ట్రిప్స్ అంటే ఇంట్రెస్ట్ అంట, అందుకోసం వచ్చింది సార్ బిజినెస్. సో ఆల్రెడీ 2 ఫారెన్ తీసుకుని లగ్జరీ కార్స్. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఒక సైంటిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సైంటిస్ట్ ఉన్నాడంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే చేస్తారా, క్వాలిటీ రీసెర్చ్ చేసి ఉంటారు ప్రోడక్ట్ గురించి. సో ఒక సైంటిస్ట్కే అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మనకు అవసరం కాదు. సో ఎవరైనా చేసుకోవచ్చు ఈ బిజినెస్. 10 lakhs ఎవరు అందరికీ. కేదార్ ప్రసాద్ అండ్ అదితి వీళ్ళు 1.7 crores వచ్చాయి. 1.7 crores వచ్చాయి. జస్ట్ ఒక 1 yearలో బిజినెస్ హైయెస్ట్ పొజిషన్లో ఏసీడీ. సో చాలామంది ఉన్నారు ఇలా. ఒక రెస్టారెంట్ నుంచి లాస్ అయ్యి వచ్చింది బిజినెస్. సో మనం చేంజ్ చేసిన పర్సన్ ఒకసారి గ్రేట్ క్లాస్ 54 daysలో కాల్ తీసుకున్నాడు. 1.5 daysలో 1 lakh ఇన్కమ్ అచీవ్. ఇతనే మళ్ళీ చేంజ్ చేసిన పర్సన్. సార్ గోల్డ్ స్మిత్ బీటెక్ అయిపోయింది. గోల్డ్ స్మిత్ ఒక 3 గోల్డ్ షాపులు ఉంటాయి సార్కి అయితే. 2018లో పురుషోత్తం దాస్ సార్ అని ఉంటాడు. పురుషోత్తం దాస్ అని శ్రీనివాస్ పటేల్ సార్ ఇతనికి వచ్చి చెప్తే 2018లో వచ్చి చెప్తే సార్ ఏమన్నాడంటే ఆల్రెడీ నాకు 3 గోల్డ్ షాపులు ఉన్నాయి, అవి చూసుకోవడానికి టైం లేదు. ఈ సబ్బులు పట్టుకొని ఇంటికి తిరిగి నేనే చెప్తా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు.
కానీ లాక్డౌన్ వల్ల షాపులు బంద్ కావడం వల్ల ఇంకా వస్తుందా 2020 కానీ ఆ టైంలో రాలేదు. వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పంపించారంట మీటింగ్ కానీ వీళ్ళు ఊళ్ళో ఫోన్ చేస్తారని ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్ పెట్టినారు. కానీ 2020లా వాళ్ళ ఇన్కమ్ 90,000 అయింది. వీళ్ళ సార్ పురుషోత్తం దాస్తారది. సో ఆయన ఇన్కమ్ చూసి మళ్ళీ నేనే చేస్తుంటూ ఇప్పుడు 3 lakhs ఎవరు తీసుకుంటారు పర్ మంత్. ఇతనే మళ్ళీ నేను చేస్తాను. గ్రేట్ క్లాస్ ఇయర్స్ స్టార్ట్ చేస్తాను. నేను ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి పర్సనల్ రూల్స్ జాయిన్ అయినా మంజుషా రాజేందర్ ఆదిత్య సార్ బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయిన తర్వాత 2 years చేశారు. 2 lakhs వచ్చేది. సార్ ఇప్పుడు భూమి లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 8 lakhs ఏమో తీసుకుంటున్నారు. సో నేను కూడా అదే చేస్తున్నాను బిజినెస్. నేను కూడా జాబ్ చేస్తున్నా. సడన్గా ఏమైనా అయితే వస్తుంది ఇంకా జాబ్ నుంచి ₹1 మనం ఎన్ని రోజులు పనిచేస్తే అందులో కూడా వస్తుంది. కానీ నేను కూడా అందుకే డెసిషన్ తీసుకున్నా. మనం లేకుండా మన ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ అయితే బయట ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మనకి సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుందంటే ఎంతమందికి చెప్పచ్చు. నేను సెక్యూరిటీ ఇన్కమ్ కోసం నేను బిజినెస్కి వచ్చిన మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇప్పటివరకు అయితే బాగా చదువుకున్న వాళ్ళు సార్ చదువుకుని జస్ట్ 7th class చదువుకుంటూ ఒక 29 lakhs అప్పుతో వచ్చింది బిజినెస్కి. ఎండి సలీం సార్ అండ్ షాప్ ఓనర్స్ వీళ్ళు హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs అలా సంపాదిస్తారు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు సక్సెస్ లీడర్స్. ఇతనే కానిస్టేబుల్ పురుషోత్తం దాస్ అని మేడం గ్రేట్ క్లాస్ చేయొచ్చు. సారు ఒక 14 years నుంచి జాబ్ చేస్తే జాబ్లో అయితే కానిస్టేబుల్ జాబ్లో ఒక 70,000 తీసుకునేది పార్ట్ టైం ఫుల్ టైంగా. కానీ ఇది ఒక 5 years నుంచి డిసిషన్ తీసుకొని చేస్తాను. హైయెస్ట్ ఇన్కమ్ 16 lakhs పర్ మంత్ 16 lakhs తీసుకుంటున్నాను. 2.5 crores పెట్టి ఇల్లు కూడా కట్టిండు. ప్లస్ నా ఫస్ట్ బ్రిజా కార్ కొన్నాడు. ఇప్పుడు సెకండ్ కారు మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నాడు. సో అన్ని లగ్జరీ లైఫ్ ఇవన్నీ అవన్నీ వస్తున్నాయి ఆయనకి ఇన్కమ్స్. ఈయన నెట్వర్క్ వచ్చేసి 3 lakhs మెంబర్స్. ఆలోచించండి, ఆయన ఎక్కడ ఉన్నా లేకపోయినా ఆయన ఇంకా ఆగిపోదు. సెలబ్రిటీ లైఫ్. సో మనం కూడా సెలబ్రిటీ లైఫ్ కావచ్చు, వీరలా కావచ్చు, మనం కూడా నమ్ముతాం. సో ఇట్లా చాలా మంది ఉన్నారు సక్సెస్ లీడర్స్. ఒక సంధ్య మేడం కూడా, సంధ్య మేడం అండ్ సైదుల్ సార్ మేడం చదువుతుంది 9th class. ఒక 5 years నుంచి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 5 lakhs ఎక్కువ తీసుకుంటుంది. జస్ట్ 2.5%. ఇప్పుడు 1 crore పెట్టి ఇల్లు తీసుకుంది. ఆల్రెడీ ఓన్గా కార్ డ్రైవింగ్ చేస్తుంది, కార్ తీసుకుంది. చాలా మందికి ఇన్స్పిరేషన్ తీసుకుంది. సో ఇట్లా చాలా మంది ఉన్నారు సక్సెస్ లీడర్స్. ఇదే శ్రీనివాస్ వడేమన్ సార్ గ్రేట్ క్లాస్ చేయొచ్చు. ఇతను కూడా జస్ట్ ఒక 5 years నుంచి చేస్తుంది బిజినెస్. హైయెస్ట్ ఇన్కమ్ 9,50,000 సార్ ఇన్కమ్. ఆల్రెడీ లగ్జరీ ఇల్లు కూడా తీసుకున్నాం మేము. ఆల్రెడీ ఇంటికి గృహప్రవేశాన్ని కూడా వెళ్ళాము. ప్లస్ స్కోడా కార్ కూడా ర్యాపిడో కార్ కూడా తీసుకుంటాం. చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. అయితే ఏజ్ కూడా 27 years ఉంటాడు, పెద్ద ఏజ్ కూడా కాదు. సో అంత చిన్న ఏజ్ అయినా సక్సెస్ లీడర్ సార్. చరణ్ సార్ ఇది గవర్నమెంట్. సార్ వచ్చేసి 22 years ఎక్స్పీరియన్స్ లెక్చరర్గా. మేడం వచ్చేసి 18 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. వాళ్ళకి ఈజీగా జాబ్ ఉంటే ఈజీగా 2 lakhs ఎక్కువ తీసుకుంటారు. అయినా బిజినెస్ మెయిన్ సెక్యూరిటీ ఇన్కమ్ కోసం వస్తుంది. సో ఇంత బాగా హైలీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏం చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. మీ డ్రీమ్ ఉంటే మీరు తొందరగా సక్సెస్ కావచ్చు. సో థ్యాంక్ యూ. ఇంకే మన డ్రీమ్ ఇంకొకటి చెప్తాను. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చదవడం అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు కనిపిస్తారు? ఇక్కడ యువర్ నెక్స్ట్ యువర్ స్టోరీస్. మీరు కూడా నమ్మితే వితిన్ 1 year మళ్ళీ తీసుకుంటే మీ గుర్తులో ఫోటో వస్తుంది. డ్రోన్ డైరెక్టర్ వాళ్ళకే ఉంది ఛాన్స్. సో మనం కూడా ఇన్స్పిరేషన్ చాలా మంది తీసుకొని చేసుకోవచ్చు బిజినెస్. సో మీరు కూడా ఊహించుకోవాలి మీ ఫోటో కూడా ఇక్కడ ఉంది, స్టోరీ కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పుడే మీరు తొందరగా సక్సెస్ కావచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేవా? ఓకే. సో
ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. 7 32.